59వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మన బీసీ సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఎందుకంటే సర్వాయి పాపన్న ఈ యొక్క దేశంలో బహుజనుల రాజ్యం రావాలి, అందుకోసమే మనం అంతా ఐక్యంగా ఉండాలి, కులాలు మతాలు లేకుండా అందరు ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు అందరినీ దళితులందరినీ బీసీలని అందరినీ ఐక్యంగా చేసి ఆనాడు రాజ్యాధికారం సాధించాడు. ఇప్పటికి కూడా ఆనాటి వరకు ఈనాటి అంటే 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆలోచనని ఇప్పటికి కూడా ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఏ దేశం మన ఏ రాష్ట్రం చూసినా అని బీసీల అధికారం లేరు. ఆ బీసీల అధికారం రావాలని చెప్పి పాలకులు అందరూ అంటున్నారు, కానీ ఆచరణలో సాధ్యం చేస్తలేరు. అందుకోసమే ఇప్పటికైనా బీసీల ఐక్యత ఉండి దళిత బహుజన రాజ్యం కోసం పోరాడాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. సర్వాయి పాపన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అధికారిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి విచ్చేసి పూలమాలతో సత్కరించినారు. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ కృషితోని ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్ దగ్గర భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడము గౌడ్లందరం కూడా చాలా ఆనందంతో హర్షాన్ని అభినందనలు తెలియజేసుకుంటున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా బీసీలందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతనిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలకు ఐక్యతకు 42% రిజర్వేషన్ ఎట్లా ఇస్తుందో గౌడ్ల అభ్యున్నతికి కూడా పాటుపడాలని దానికి మన రాష్ట్ర అధ్యక్షులు మా నిజామాబాద్ గౌడ సంఘం అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. నిజామాబాద్ గౌడ సంఘం తరఫున అందరికీ తరఫున మా యొక్క అభినందనలు. సర్వాయి పాపన్న 375వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. దీనికి ఆయనని పొగడటమే కాదు, ఆయన సూచించిన మార్గాన్ని అనుసరించాలని మొత్తం గౌడ గీత కార్మిక సోదరులందరికీ కూడా తెలంగాణ కళ గీత కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఒకసారి మనం ప్రభుత్వ ఆధీనంలో నడుపుతున్నామనంటే ఈరోజు ప్రభుత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు. వాళ్ళు ఈరోజు ట్యాంక్ బండ్ మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది హర్షణీయం, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఎవరెవరికో ఇస్తూ ఉన్నారు. ఒకరోజు ఆయన జయంతి కార్యక్రమం నాడు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా 375వ జయంతి సందర్భంగా మేము తెలంగాణ కలుగీత కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాం. సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సర్వాయి పాపన్నకు ప్రభుత్వం తరఫున చేయటం అనేది దాన్ని హర్షించడం. తెలంగాణ కలుగీత కార్మిక సంఘం పోరాటంతో ప్రభుత్వం తల వంచి ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పి ఓ జీవోను కూడా పాస్ చేసి పోయిన సంవత్సరం నుంచి గత సంవత్సరం నుంచి ఆ పని చేస్తూ ఉంది. దాంతో సరిపోదు. ఎందుకంటే తెలంగాణలో తొలి తెలంగాణ అమరవీరుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణని ఉన్నటువంటి మొఘలు చక్రవర్తుల తొత్తులైన సంస్థానాలని 7 సంస్థానాలని జయించి గోల్కొండ కిల్లగా రాజ్యాధికారం పరిపాలించినటువంటి గొప్ప వ్యక్తి, బహుజన నాయకుడు. అందుకోసం చెప్తా ఉన్నాం, ఆయన విగ్రహాలు పెట్టించాలి. ఇవాళ ట్యాంక్ బండ్ మీద మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ భూమి పూజ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. అంతతో సరిపోదు, ఎవరెవరికో ఇస్తూ ఉన్నారు పుట్టినరోజు, చనిపోయిన రోజు సెలవులు. సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన రోజు ఆగస్టు 18న ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని 375వ జన్మదిన సందర్భంగా తెలంగాణ కలుగీత కార్మిక సంఘం డిమాండ్ చేస్తాము.
గౌడ్ల ఐక్యత గౌడ్ల ఐక్యత గౌడ్ల ఐక్యత